40 minutes లో క్లోజ్ కాదు, ఎందుకంటే అన్ఎడిటెడ్ మీరు చెప్పాలనుకున్న చెప్పొచ్చు, బట్ టు ది పాయింట్. మీకు కూడా అంతే టైం అంటే ఎక్కువ తీసుకోవాలి, మా అందరికన్నా ఎక్కువ టైం తీసుకొని ఏం సార్ అది ఎవరికి వాళ్ళు ఏమన్నా స్పీచ్లు ఇచ్చే ప్రోగ్రామా? స్పీచ్ ఎందుకైతే సబ్జెక్ట్ చెప్తున్నాం, మీరు మాట్లాడితే కరెక్ట్, వేరే వాళ్ళు మాట్లాడారు. కౌశిక్ గారు ఎందుకైతే మేము సబ్జెక్ట్ మాట్లాడారు, నా గురించి ఒక్కరు చెప్పండి. ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పండి. మీ అభిప్రాయం ప్రజలు వింటున్నారు, నా అభిప్రాయం ప్రజలు వింటున్నారు, ప్రజలు జడ్జి చేస్తారు. దానికి నువ్వు నన్ను మీకంత ఉందిగా మాట్లాడే అంటే తిట్టు, నేనేమంటాను, నేను నైజం అనుకుంటే తిట్టు. చెప్పండి ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పండి. ఎవరు జాతిపీత కాదు. నిజంగా జాతిపీతలు ఎవరైతారంటే శ్రీకాంతాచార్య అవుతాడు రకంగా. ఇదే ఈ యొక్క తెలంగాణ రావడానికి స్ఫూర్తి అనేక మంది అమరవీరులు, అనేక మంది పోరాట యోధులు, సబ్బన్న వర్గాలు జైలుకు పోయింది, ఉద్యోగులు పనిచేసిండు. ఎవరండి ఒక్కరికే కట్టబెడతాం అనే యొక్క ఇది అది ఫ్యూడలిజం కిందికి వస్తుంది. ఏ ఒక్కరైనా నేను అనేది, ఇప్పుడు మా సుష్మా స్వరాజ్ గారి గురించి కూడా కొంతమంది చెప్పారు. నేను అనేది అందరం ప్రయత్నం చేస్తే తెలంగాణ వచ్చింది. ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. తెలంగాణలో కేసీఆర్ గారి పాత్ర లేదని నేను అనడం లేదు. డెఫినెట్లీ కేసీఆర్ గారు ఉద్యమం చేశారు, అట్నే చాలా మంది ఉద్యమకారులు, జయశంకర్ గారు, లేకపోతే అనేక మంది ఉద్యమకారులు, ప్రతి ఒక్కరికి కీలకమైన ఉంది. ఆనాడు ఉద్యోగులందరూ కనుక పెండౌన్ చేయకపోతే ఎలా ఉండేది? మరి ఒకవైపు పార్లమెంట్ లో కనుక మద్దతు ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ కానీ ఇంతకుముందు మిత్రుడు చెప్తుండేదో బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసిందట, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణ నిలబెట్టిందని. అంటే ఇట్లా ఓవర్ గా మాట్లాడితే ప్రజలు దాన్ని ఏమి హర్షించరు. నేను చెప్పేది అందరి వలన తెలంగాణ వచ్చింది. ఈ జాతిపీత అనే కాన్సెప్టే తప్పు. నేను అనేది అట్లంటే నేను గాంధీని ఏమి అనడం లేదు, గాంధీ గారు లేకపోతే అనడం లేదు, అది ప్రజలు నిర్ణయిస్తారు. జాతిపీత అయితే ఇంకా ఇప్పుడు రాముణ్ణి 5,000 సంవత్సరాలైనా రాముణ్ణి ఆరాధిస్తున్నారు. అట్నే కనుక అయితే 10,000 సంవత్సరాలైనా 1,00,000 సంవత్సరాలైనా నిజంగా మంచి చేసిన వాళ్ళని ప్రజలు ఆరాధిస్తారు, అభిమానిస్తారు. అంతేకాని ఎవరికి వాళ్ళు బిరుదులు ఇచ్చుకుంటే లాభం లేదు. అంతకు మించి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ రెండు డ్రామా చేస్తున్నాయి. ఏదన్నా ఎలక్షన్ రాగానే ఓరకోరు కొట్లాడుకున్నాడు, ఇష్యూస్ డైవర్ట్ చేయడం, వాళ్ళ ఫెయిల్యూర్స్ 10 ఏళ్ళది వాళ్ళ కరప్షన్, వాళ్ళ ఫెయిల్యూర్స్ ప్రజలు గుర్తుపెట్టుకోకుండా ఉండడం కోసం వీళ్ళు ఏంటంటే ఈ 2 ఏళ్లలో ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారంటీలు, 420 హామీల గురించి, లేకపోతే వీళ్ళ వైఫల్యాల గురించి ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారు అనే ఉద్దేశంతో డైవర్ట్ చేయడం. మొన్న చూసాం మనం, గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు చూసాం, తర్వాత చూసినాం పార్లమెంట్ ఎన్నికలప్పుడు చూసాం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏమిటి? అమిత్ షా గారి యొక్క స్పీచ్ ను దాన్ని ఏ విధంగా వక్రీకరించి, ఏ విధంగా దాన్ని డీప్ ఫేక్ యొక్క వీడియోస్ తయారు చేసి విడుదల చేసిలో చూసినాం. భారతీయ జనతా పార్టీ మరి రిజర్వేషన్స్ ఎత్తేస్తుంది, బీజేపీ వస్తే అన్నారు కదా, ఎత్తేసిందా? మరి ఇప్పుడు మాట్లాడమని మళ్ళీ ఇవాళ కూడా చెప్తుండ్రు రాజ్యాంగం పైన ఇది లేదు, ఓట్లను ఎత్తేస్తాను. నువ్వే ఉన్నావు కదా ఇక్కడ గవర్నమెంట్ లా, ఓట్లు తీసేస్తే చెప్పరా? నీకు దమ్ముంటే ఆ ఓల్డ్ సిటీలో పోయి అసలు ఒక్కొక్కరికి ఒక్క ఓటే ఉందా? 10 ఓట్లు ఉన్నాయి. కేసీఆర్ విచారణ విషయంలో మీ స్టాండ్ ఏంది? నేను చెప్తున్నా, విచారణ ఎవరైనా విచారణకు పోవడంలో తప్పు లేదు, ఆరోపణలు వచ్చినప్పుడు. తర్వాత కేసీఆర్ గారైనా కూడా విచారణకే ఇంత గగ్గోలు పెట్టవలసిన అవసరం లేదు. అరే ఫామ్ హౌస్ లో కాకపోతే ఇక్కడ కాకపోతే అక్కడ ఏమున్నది, అందులో ఏం కుప్పలు మునిగిపోయింది? దానికి ఏమిటి? అసలు ఫోన్ ట్యాపింగే జరపలేదు అన్నారు అనుకోండి. తెలంగాణ పోలీసు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని. తర్వాత జడ్జెస్ ఫోన్లు ట్యాప్ అయినాయని, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయినాయి, సామాన్యుల ఫోన్లు ట్యాప్ అయినాయి, సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి, అందరి రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినాయి. ఇది 100% వాస్తవం. ఇది అబద్ధమని మీరు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. కాబట్టి ఎవరు చేసిండ్రు అనేది విచారణ జరుపుతున్నారు. అయితే విచారణ లాగి రాజకీయంగా ఉపయోగించుకునే పని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. దాన్ని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, కేసీఆర్ గారిని విచారణకు పిలిస్తే విచారణకి ఎక్కడైనా కోర్టుకు పిలిచిందా, పోలీస్ స్టేషన్ పిలిచిందా, ఆయన దగ్గరికే పోయి మాట్లాడుతున్నారు. దాంట్లో ఏమున్నది? వీళ్ళు ఏంటంటే ఎక్కువ మంది మేము బాగా గందరగోళం చేస్తే, మేము ధర్నాలు చేస్తే మాకేదో మైలేజ్ వస్తుంది అనుకుంటున్నాం. మైలేజ్ రాదు, ఉల్టా అయిపోతున్నది, వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా ఎదుర్కొన్నారు ఈ దేశంలో. లాల్ కృష్ణ అద్వానీ గారు లాంటి వాళ్ళు ఎదుర్కొన్నారు, అందరూ ఎదుర్కొన్నారు. తప్పేం లేదు. ఎవరైనా కూడా తప్పు చేయనప్పుడు అప్పుడప్పుడు అపనిందలు వస్తే దాన్ని వెయిట్ అండ్ సీ, వెయిట్ చేసి దాన్ని
మీరు నిజాయితీ నిరూపించుకోవాలి. అంతే తప్పితే తప్పు చేసినా లేదా అనేది రేపు విచారణకు తెలుస్తుంది. విచారణకు పిలిస్తే ఫామ్ హౌస్ రాలేదు, ఫామ్ హౌస్ కు నల్లిన దానికి ఏం తేడా అయిందండి? ఏంటి అది? ఏమైంది? దాంట్లో ఏం పోయింది అంటే వారు ముఖ్యమంత్రి కూడా ఉన్నప్పుడు ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉండేది. ఇప్పుడు వస్తారు, అరే ఆరోగ్యం బాగాలేకపోతే నేను ఇబ్బంది పెట్టొద్దా అన్నారు, మామూలుగా చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే నేనేమి ఇక్కడ కేసీఆర్ గారిని నేనేదో ఇప్పుడే దోషి అని నేను చెప్పడం లేదు, కానీ నిజానికి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సాక్షాత్తు మున్గోడు ఎన్నికల సందర్భంగా కానీ ఫామ్ హౌస్ యొక్క ఫైల్స్ విషయంలో మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందా? అయింది కాబట్టి విచారణకు పిలిచారా? పిలిచారు, నేను కూడా చెప్పాను. ఏమన్నారు? చూపెట్టు జరిగిన దాని విషయంలో. తర్వాత నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఫామ్ హౌస్ దీని విషయంలో టేపులన్నీ రికార్డ్ చేసి ఆ టేపులను జడ్జెస్ కు పంపించింది కదా ఎవరు, కేసీఆర్ గారు. మరి అది ఎట్లొచ్చినాయి ట్యాప్ చేయండి చెప్పువానండి. మొన్న ఎప్పుడో మాట్లాడారు కేసీఆర్ గారు, ఏమున్నదా ఎవరైనా పోలీసు వాళ్ళు చేస్తారు, చేయరని ఎవరంటాను, చేయరని ఎవరంటలేరు, మీరు డైవర్షన్ చేస్తాను. ఇప్పుడు తీవ్రవాదం గురించి మిగతా దాని గురించి చేస్తే ఎవరు పట్టించుకోరు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? పోలీసులై, సొంత ఎమ్మెల్యేలై, సొంత అల్లుంది కూడా ట్యాప్ అయిందని ఆమె బిడ్డ చెప్తున్నది. తర్వాత ఇతర రాజకీయ నాయకులై, వేరే ప్రచారం దానికి సంబంధించినవి, తర్వాత జడ్జిలై, జర్నలిస్టులై, సినిమా వాళ్ళై, వ్యాపారస్తులై, సెటిల్మెంట్స్, ఇవన్నీ జరిగినాయి కాబట్టి జరిగినాయి అంటున్నారు. అంటే దాని మీద విచారణ జరగద్దా? విచారణ జరగడంలో తప్పేమిటి అని నేను అడుగుతున్నా. మీ యొక్క మీరు లాయర్లు ఉన్నారు, మీతో ఉన్నది కోర్టు ఉన్నది, అన్ని తెలుసుకోవచ్చు మీ సచ్చిలతో ఉంటే. అదే విధంగా ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయం కోసం యూజ్ చేసుకుంటుంది. 2 ఏళ్ళు లాగిళ్ళు కాళేశ్వరం ఇష్యూ ఏం చేసిండు, తర్వాత మొదలే ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అన్నాడు సిబిఐకి ఇవ్వాలని. ఆయన వచ్చినాక సిబిఐ ఎందుకని 2 ఏళ్ళు నడిపించిండు. తర్వాత ఎందుకు సిబిఐకి ఇచ్చిండో చెప్పుకోనండి. ఫస్ట్ ఎందుకు సిబిఐకి ఇచ్చిండు దానికి సమాధానం చెప్పాలి కదా. మొత్తం సిబిఐని తెలంగాణలో అవినీతి జరిగితే దేనికైనా ఓపెన్ చేసినవా? చేయలేదు. మొత్తం కాళేశ్వరం ఇష్యూ ఇచ్చినవా? ఇయ్యలేదు. ఒక్క ప్యాకేజ్ గారి గురించి సిబిఐకి ఇస్తే సిబిఐ రావాలా? నేను 2 ఏళ్ళు కాలయాపన చేసి మీ మధ్య ఏం జరిగినాయో, లేకపోతే ఎక్కడెక్కడ అగ్రిమెంట్స్ జరిగినాయో, లేకపోతే సాక్ష్యాలు ఉన్నాయా లేవా, లేకపోతే ఏంటిదో అప్పుడు ఎందుకు ఇచ్చినావు? 2 ఏళ్ళ నుంచి చెప్తే ఎందుకు ఇయ్యలేదు? నువ్వు చెప్పిన దాన్ని నువ్వే స్టాండ్ కాలేదు కదా. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఇద్దరి యొక్క వైఫల్యాలు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అయితే ఇక్కడ ఇప్పటి వరకు ఎప్పుడు అధికారంకి రాలేదు, మా పరిపాలన చూడలేదు. కాబట్టి ఇవాళ మమ్మల్ని అనడానికి ఏం లేదు. కానీ మేము కూడా మిగతా వాళ్ళ మేము కూడా పోరాటం చేసినాం. మేము ఒక్కలమే పోరాటం చేసినాం అంటలేం. తెలంగాణ కోసం పోరాటం చేసినాం. ప్రతి ఒక్క తెలంగాణ అంశాల పట్ల, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదంటే అంతకంటే మూర్ఖత్వం ఏమీ లేదు. నేనైతే ఇంకా ఇవ్వవలసి ఉంటే, ఫలాన్ని ఇవ్వవలసి ఉంటే అంటే నేను ఒప్పుకుంటా. కానీ ఏమి ఇవ్వలేదంటే దేశం అంతా ఎట్లా అభివృద్ధి చెందుతుంది, జీడిపి ఎట్లా వస్తుంది, మిగతా ఎట్లా వస్తుంది, తర్వాత ఇంత జిఎస్టీ ఎట్లా కలెక్షన్ వస్తుంది ఈ రోజు. కాబట్టి నేను ఒకటే ఏంటంటే భరత్ గారు, కాబట్టి ఇవాళ వీళ్ళిద్దరు కూడా డ్రామా, ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇదే విధమైన డ్రామా చేస్తున్నారు. ఒకరి మధ్యన ఒకరు ఇట్లా మాట్లాడుకొని, ఆర్షిగా మాట్లాడుకొని, అసలు ఈ విధంగా ఆర్షిగా మాట్లాడుకునే యొక్క సంస్కృతిని మీడియాన దీన్ని ఎండగట్టాలి. అసలు ఇది ఏం సంస్కృతి? ఇప్పటివరకు ఎండగట్టాం. ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుకున్నాను, ఎండగట్టాం. ఇక్కడ కూడా డెఫినెట్ గా జరిగిన రోజు డెఫినెట్ గా ఎండగడతాం. అంటే ఈ కల్చర్ ఏంది? ఈ కల్చర్ ఏంది అంటే తెలుగు వాళ్ళంటే ఇట్లే ఉంటారా? మంచిది కాదు. శరత్ ఒక్క నిమిషం, శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. శరత్ గారు చెప్పండి. శరత్ గారు చెప్పండి. ఔచిత్యమోహన్ రెడ్డి గారి అవార్డును జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఇస్తున్నారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అక్కడ కేసీఆర్ టాపిక్ తీయాల్సిన ఔచిత్యం ఏంటండి? భావి తరాల వాళ్ళకి రావినారాయణ రెడ్డి వాళ్ళు లాంటి వ్యక్తి ఆదర్శం అని చెప్పు, లేదా రావినారాయణ రెడ్డి గారు సమాజానికి చేసిన సేవ గురించి మాట్లాడు.